Hi viewers, good evening everybody. This is your Teju. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఫైనల్స్ ఎట్టకేలకు వచ్చేసింది. ఓ మై గాడ్, ఇట్స్ గోన్ బీ అ బ్లాస్ట్. ముందుగా ఆట 5 గ్రాండ్ ఫినాలేకి చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. కానీ అన్నిటికన్నా బాధ ఏంటంటే నా టీంలోంచి ఎవ్వరూ లేరు. భావన, సుహాన, దుర్గా ప్రసాద్, నిహారిక నలుగురికి నలుగురు చాలా బాగా పర్ఫామ్ చేసేవాళ్ళు. ఇక నిహారిక విషయానికి వస్తే తనది చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ అండి. ఎవ్వరూ కూడా అనుకోని ఉండరు సచ్ ఎ గుడ్ పార్టిసిపెంట్ గెటింగ్ ఎలిమినేటెడ్. అసలు నేను ఇప్పటికి కూడా తలుచుకుంటే చాలా బాధపడతాను. నిహారిక ఎలిమినేట్ అయినందుకు బాధ ఉంది, కానీ అండి ఒక పక్కన కాన్ఫిడెన్స్ కూడా ఉంది. ఎందుకంటే తను మళ్ళీ వైల్డ్ కార్డ్ ద్వారా తిరిగి వస్తుంది. మీరందరూ చూస్తున్నారు తన పర్ఫార్మెన్స్ ఎంతో బాగా చేస్తుంది. తన క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ కానీ అసలు ఎలాంటి రౌండ్ అయినా ఎలాంటి ఫేజ్ అయినా కూడా అదరగొట్టేలాంటి పర్ఫార్మెన్సెస్ ఇచ్చేదండి తను. మీరందరూ చూస్తూ ఉన్నారు. తప్పకుండా మీరందరూ తనకి ఓట్ చేస్తారన్న నమ్మకం నాకుంది. తప్పకుండా తను వైల్డ్ కార్డ్తో తిరిగి వస్తుంది. అండ్ నిహారిక ఒకవేళ ఏంటి నాన్న నువ్వు తిరిగి వస్తావు వైల్డ్ కార్డ్ ద్వారా, తప్పకుండా నీకు రీఎంట్రీ ఉంటుంది. నువ్వు వచ్చిన తర్వాత స్టేజ్ ఇరక్కొట్టేయాలి, అంతే. అంత బాగా పర్ఫామ్ చేయాలి. అండ్ నాకు నీ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది, చాలా బాగా చేస్తావు. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ బెన్నీ, అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ నిహారిక. చాలా బాగా చేయాలి నన్ను. లాస్ట్ టైం లాగే ఈసారి కూడా కప్ మనకే రావాలి, మనకే వస్తుంది. దిస్ టైమ్ ఆల్సో ఛాలెంజెస్ ఆర్ గోన్ విన్ ద ట్రోఫీ. ఈసారి ఆట 5 గ్రాండ్ ఫినాలేలో ఎవరు గెలుస్తారంటే కారుణ్య చాలా బాగా చేస్తుంది. నా హార్ట్ ఫేవరెట్. తను గెలుస్తుందేమో. కాదు బిట్టు. అమ్మో, వాడు వస్తేనా ఇంకా అసలు చైర్లలో ఎవరి చైర్లో వాళ్ళు కూర్చోరు, అంతా బాగా చేస్తాడు. వాడు గెలవచ్చేమో. ఇంకా లిఖిత, అమ్మో ఆ అమ్మాయి ఒక బాంబ్ అండి బాబు. ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే ఇంకా చాలు, అందరూ అవుట్. అంత బాగా ఇస్తుంది. ఇంకా సుష్మిత విషయానికి వస్తే, అమ్మో ఆ అమ్మాయి ఒక పక్కన సాఫ్ట్గా క్యూట్గా కనిపిస్తుంది, ఇంకొక పక్కన డాన్స్ చించి పారేస్తుంది. అండ్ ఇంకా హరి విషయానికి వస్తే, అమ్మో తను ఇంకా ఫైనల్స్లో అసలు నాకు నా అసలు నేను ఎలా ఇమాజిన్ చేసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎవరు గెలుస్తారు వీళ్ళ నలుగురిలో? కారుణ్య అయినా గెలవచ్చు, బిట్టు అయినా గెలవచ్చు, సుష్మిత అయినా గెలవచ్చు, లిఖిత అయినా గెలవచ్చు. కానీ ఒకవేళ నిహారిక వచ్చిందనుకోండి, మర్చిపోండి. ఇంకా నిహారిక ఫస్ట్ ప్లేస్, తర్వాత రన్నరప్స్గా ఈ నలుగురిలో ఎవరో ఒకళ్ళు. అండ్ ఆట 5 గ్రాండ్ ఫినాలేలో ఉన్న ప్రతి కంటెస్టెంట్కి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ హోల్ హార్టెడ్లీ. చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి నాన్న ఫైనల్స్లో. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ హలో, అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. మా నిహారిక వస్తుంది, తనకి టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలి. ఆల్ ది బెస్ట్. ఈ ఆట 5లో మెంటర్గా చేస్తున్నాను. మెంటర్గా చేయడం ఏమో కానీ బాబోయ్ చాలా కష్టం అండి బాబోయ్. నాకు తెలిసి కొరియోగ్రఫీ చేసుకోవడమే చాలా బెస్ట్. నిజంగా ఎంత కష్టం అంటే, ఓ పక్క నేను మెంటర్గా చేస్తున్నా కానీ ఓ పక్క బిట్టుగాడి కొరియోగ్రఫీ చేయాలి, అండ్ మెంటర్గా చేయాలి, జడ్జిమెంట్ చేయాలి. అబ్బో మామూలు కష్టం కాదు. మిగతా మా ఉంటారు మెంటర్స్ ఉన్నారు కదా, వాళ్ళేమో ఫుల్ చప్పట్లు కొట్టుకుంటా అని నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. నాకు ఆ ఎంజాయ్మెంట్ కూడా లేదు. అప్పుడు మా పిట్టుగాని సాంగ్ వస్తే అప్పుడు ఏమవుతుంది, సాంగ్ ఎలా చేస్తాడో ఏమో, ఆ టెన్షన్, చాలా టెన్షన్ అండి, నిజంగా చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, మా టైగర్స్ టీం నుంచే ఇద్దరం ఉన్నాం లాస్ట్, ఇప్పుడు గ్రాండ్ ఫినాల్లో ఇద్దరం ఉన్నాం. ఎలాగో మా టీమే ఇద్దరు ఉన్నారు, మిగతా వాళ్ళతో ఒక్కరే ఉన్నారు. మా టీమే గ్రేట్. టైగర్సే డెఫినెట్గా 100% విన్ అవుతారు. అండ్ అలాగే ఆట 5 గ్రాండ్ ఫినాల్లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క కంటెస్టెంట్కి నా తరపున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అండ్ ఈ టైగర్స్ని తట్టుకోవడం కొంచెం కష్టమే, కొంచెం జాగ్రత్త చూసేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. హలో అండి, నేను మీ శ్రీవిద్యాని. అదేనండి, రేంజెస్ మెంటర్ని. రేంజెస్లోనే ఒక రేంజ్ ఉంది, ఆ రేంజ్ ఈసారి నిలబెట్టారు. చాలా 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 హ్యాపీగా ఉంది. సూపర్ కంటెస్టెంట్స్ ఉన్నారు ఈసారి నా టీంలో. ఫైనల్ వరకు అందరూ రావాలని కోరుకున్నాను, బట్ లిఖితాని కారుణ్యని అయితే డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేశాను. చాలా కష్టపడే తత్వం అండ్ వెరీ యునిక్
స్టైల్ ఉన్న కొరియోగ్రఫర్స్ ఉన్నారు వాళ్ళిద్దరికి. చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ ఈసారి అయితే ఆల్రెడీ చెప్పానండి స్టార్టింగ్లోనే, 2 times మిస్ అయింది. ఆట 3 అండ్ ఆట 4. ఆట 5 మాత్రం రేంజర్స్కే వస్తుంది. అది నేను ఇప్పుడే రాసిస్తాను. అండ్ గ్రాండ్ ఫినాలే, ఆల్ ఎక్సైటెడ్ అబౌట్ గ్రాండ్ ఫినాలే అండి. అది ఒక ఫెస్టివల్లా జరుగుతుంది ఆట గ్రాండ్ ఫినాలే అంటే. ఎంతోమంది గెస్ట్స్, పెద్ద స్టేజ్, అందరూ రకరకాల గెటప్స్, హైప్, చాలా ఒక రేంజ్లో పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, ఆడియన్స్ చప్పట్లు. ఇంకా మా ఎక్సైట్మెంట్కి అయితే, ఇంకా మెంటర్స్ జడ్జెస్ ఎక్సైట్మెంట్కి అయితే ఇంకా హద్దులు ఉండవు. అండ్ యా, వెయిటింగ్ ఫార్వర్డ్ గ్రాండ్ ఫినాలే కోసం. ఐ మీన్ ఫస్ట్ నా పార్టిసిపెంట్స్ కంటెస్ట్ చేస్తారు ఇవంతా బదులు ఆట గ్రాండ్ ఫినాలే చూడడం అంటే నాకు కనుల పండగ. ఎవరు గెలుస్తారంటే, ఇప్పుడు రేంజర్స్ మెంటర్ని పట్టుకుని, ఇద్దరు కంటెస్టెంట్ ఉన్న రేంజర్స్ మెంటర్ని పట్టుకుని ఎవరు గెలుస్తారు అంటే ఆబ్వియస్లీ రేంజర్సే గెలుస్తారని చెప్తాను. నేనైతే గెలవాలి, బికాజ్ వాళ్ళు రేంజర్స్ కంటెస్టెంట్ అని కాదండి, దే డిజర్వ్ ఇట్. లిఖిత చేసే హార్డ్ వర్క్, సీను చేసే హార్డ్ వర్క్ నేను ఎవరి దగ్గర చూడలేదు. కారుణ్య సన్నిధి వచ్చేసి హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్నెస్ ఉంటుంది వాళ్ళు చేసేది ప్రతి దాంట్లో, ఏదో చిన్న మ్యాజిక్ ఉంటుంది. ఈ రెండు చాలు కదండి గ్రాండ్ ఫినాలే టైటిల్ కొట్టాలంటే. నాకు తెలిసి ఇంతకంటే ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు. సో ఐ థింక్ యా, కారుణ్య లిఖిత ఇద్దరికి టై అవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే, టైటిల్ మాత్రం. అఫ్కోర్స్ మిగతా వాళ్ళు బాగా చేస్తే వాళ్ళు కూడా గెలవాలి. మే ద బెస్ట్ విన్, అంతే. వైల్డ్ కార్డ్ అంటే నా దృష్టిలో అయితే ఇద్దరు ఉన్నారండి, నాజ్మీన్ అండ్ నిహారిక. చాలా మంచి కంటెస్టెంట్స్, బట్ వీళ్ళిద్దరిలో కూడా ఎవరు అని అడిగితే మేబీ నేను నిహారిక అని చెప్తానేమో. బికాస్ ఒక్క సాంగ్కి అమ్మాయి టఫ్ మన ఎలిమినేట్ అయిపోయింది. మోస్ట్ టాలెంటెడ్, చాలా టఫ్ కాంపిటీషన్ అందరికీ అమ్మాయి. అలాగే నాజ్మీన్ కూడా చెప్పలేకపోతున్నాను, బట్ మోస్ట్లీ నిహారిక రావచ్చేమో అనేది నా వైల్డ్ గెస్. ఇంకా ఆడియన్స్ ఎలా ఓట్లేసారో, ఇంకా ఎవరు వచ్చారో ఏంటో గ్రాండ్ ఫినాలేలోనే చూడాలి. అండ్ అందరి కంటెస్టెంట్స్కి ఒకటే చెప్తున్నాను, గెలవడం ఓడడం అనేది దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఫస్ట్ థింగ్, మన డాన్స్ని మనం ఎంజాయ్ చేసామా లేదా, మన డాన్స్ని మనం బాగా ఎంజాయ్ చేసిన రోజు హ్యాపీగా అందరికీ రీచ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్కి రీచ్ అవ్వడం చాలా ముఖ్యం. అండ్ సో ఏ టెన్షన్ పెట్టుకోకుండా, అఫ్కోర్స్ టెన్షన్ పెట్టుకోవద్దన్నా ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్కి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎక్కువ టెన్షన్ పెట్టకండి, ఏదో ఐఐటి ఎగ్జామ్ రాసినంత టెన్షన్ పెట్టకండి. లెట్ దెమ్ ఎంజాయ్ వాట్ దే డూ. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ హార్డ్ వర్క్ చేస్తున్నారు, అందరూ హార్డ్ వర్క్ చేస్తున్నారు. తగ్గ ప్రతిఫలం కరెక్ట్గా డెఫినెట్గా మీకు ఉంటుంది. I wish everyone all the very 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 best. Give your best and Aata Grand Finale పెద్ద హిట్ చేయండి. Don't miss New Clinic Plus Aata 5 Grand Finale.